దేవుని స్తోత్రం. ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ ఉదయం కాల సమయమందున ప్రభు మనందరితో బలమైన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి దశలోనియకులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. దేవుని స్తోత్రం. ప్రభువునే మనని పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవుని స్తోత్రం. ఆత్మయు జీవమును శరీరమును దేవుని రాకడ వరకు ఎలాంటి నిందలు, ఎలాంటి తప్పులు చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని రాకడలో సంపూర్ణముగా ఉండునట్లు మనం కాపాడుకోమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆత్మ, జీవము, శరీరము ఏ తప్పులు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఆత్మను బలహీనపరుచుకోకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు జీవిస్తూ ఎప్పటికప్పుడు మన ఆత్మను బలపరుస్తూ మన శరీరం ద్వారా ఈ లోకములో ఏ తప్పులు చేయకుండా, ఏ పాపములో మునిగిపోకుండా, జిగటగల ఊబిలో పడకుండా, దుష్టుని వలలో పడిపోకుండా మనము ఎప్పటికప్పుడు దేవుని రాకడ సమీపిస్తున్నది కదా, నేను పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు నన్ను లేవనెత్తుతాడు అని మన ఆలోచనతో ప్రభు యందు భయభక్తులు కలిగి సంపూర్ణంగాను ఉండునట్లు మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు ఎంతమంది దేవుని రాకడకు సిద్ధపడుతున్నారు? ఎంతమంది దేవుని రాకడలో లేవనెత్తబడతారు? నేను లేవనెత్తబడతాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే ఉదయం లేచిన కానించి మన జీవితం అంతా కూడా ఎటువైపు వెళుతున్నాం, ఏ తప్పు చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏ వ్యర్థమైనవి చూస్తున్నాం, ఏ వ్యర్థమైన సహవాసం పడుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఏ పాపమున్నా ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పరిశుద్ధంగా ప్రభు కోసం బ్రతకాలి. ఇంకా కూడా మనలో పరిశుద్ధత లేకుండా మన ఆత్మను బలహీనపరుచుకొని, ఆత్మ ఫలాలు లేవండి చాలామందికి. ఆత్మలో ఫలింపు లేదు, ఆత్మ బలపరుచుకునేది లేదు. ఎప్పుడు చూసినా శరీరాన్ని బలపరుచుకునే వారు ఎక్కువైపోయినారు. డబ్బు కోసం పరిగెత్తుతున్నారు. నిత్య జీవంని వదులుకొని ఈ తాత్కాలికమైన జీవం కోసం పరిగెత్తుతున్నారు. ధన సంపాదన, ఉద్యోగం లేదని ఏడుస్తున్నారు. ఇది లేదు అది లేదని ఏడుస్తున్నారు తప్ప మరి నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? నా ఆత్మ బలంగా ఉందా లేదా? ఎంత బలహీనతగా పడిపోయినాను నేను? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? మన ఆత్మ ఫలాలు ఏమనగా ఆత్మ ఫలాలను కూడా పాటిస్తున్నామా మనము? కనీసము దేవునిలో అసలు ఫలించు వారిగా మనం ఉన్నామా అనేది ఎవ్వరూ ఆలోచించట్లే. ఎవరు పని వారే, ఎవరు బిజీ వారే, ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. దేవుని రాకడ సమీపిస్తున్నది. రాకడ వరకు మనం పరిశుద్ధంగా ఉంటే తప్ప దేవునిలో మనము ఎత్తబడలేము. మన రాకడ వరకు ఆయన రాకడ ఈ రాత్రికే వస్తే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఈ రాత్రికే రాకడొస్తే మనం ఏం చేయగలుగుతాం? ఈ రాత్రికి ఒకవేళ దేవుని రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? నీలో మార్పు లేదు, నీ జీవితంలో ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, నీ లైఫ్లో అసలు చర్చికి వెళ్ళడమే లేదు, దేవుని మాటకు లోబడుట లేదు. ఎక్కడ కూడా పరిశుద్ధత లేకుండా మనము రాకడలో లేవనెత్తబడలేము, విడిచిపెట్టబడతాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎక్కడో జరుగుతున్నాయిగా నాకేంట్లే అనుకుంటున్నావేమో. రేపొద్దున నీవు ఉన్న చోటే జరగవచ్చు. ఆ నిమిషము నువ్వు తట్టుకోవాల్సిన శక్తి నీకు కావాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మను కాపాడుకోమంటున్నాడు ఇక్కడ వాక్యంలో. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేవుని స్తోత్రం. నిందారహితంగా బ్రతకాలండి. చాలా పాపాలు చేస్తున్నారు క్రైస్తవ బిడ్డలే. ఎంతో పాపంలో మునిగిపోతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు. దేవుని మాటకు లోబడుబడి ఎవ్వడునూ లేడు. అసలు దేవుని యందు భయభక్తి లేని వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. భయంకరమైన పరిణామాలు మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆయన రాకడ ఈరోజే, ఈ నిమిషమే, ఈ రాత్రే అనుకుంటూ ముందుకు వెళ్ళాలి భయముతో. నువ్వు నీ ఆత్మను ముందుగా బలపరుచుకో. మన శరీరము బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా లెక్క చేయొద్దు. మన ఆత్మ ఎప్పుడు బలంగా ఉండాలి.
నీ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో, నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు నువ్వు ఏ పాపములో పడవు. నీ ఆత్మ దేవునిలో ఉంటే నువ్వెక్కడ కూడా త్రొట్టిల్లవు, తప్పిపోవు. దేవుని మాటకు మరి లోబడకుండా ఉండవు. దేవుని మాటకు విలువిస్తూ ముందుకు వెళ్తావు. అది ఎప్పుడంటే నీ ఆత్మ బలంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని ముందు పెట్టి ఆయన ఆయన పర్మిషన్ తీసుకొని, అంటే ఆయన చిత్తం ఉంటేనే అవి చేస్తావు నువ్వు. నీలో ఆత్మ బలహీనంగా ఉంటే నీ శరీరంలో పాపమే, లోకములో పాపంలో పడిపోతావు. నీ శరీరం ద్వారా పాపం చేస్తూ ఉంటావు పూర్తిగా. ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నావు నువ్వు? నీ ఆత్మ ఎంత బలహీనంగా ఉంది? అసలు టైంకి ప్రేయర్ చేస్తున్నావా? సమయానికి నువ్వు ఉపవాసం ఉంటున్నావా? సమయానికి సంఘానికి వెళ్తున్నావా నువ్వు? ఎంతో దారుణంగా ఉన్నారండి ఒక్కొక్కరి పరిస్థితి. చాలా భయంకరంగా ఉంది. దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. ఆయన రాకడ సమీపిస్తున్నది. ఆయన రాకడ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటే తప్ప మనము లేవనెత్తబడము. అంత ఈజీ కాదండి లేవనెత్తబడాలంటే. ఏదో 2 పుణ్యాలు చేశాను, ఇంత ఒక నలుగురికి అనాథ పిల్లలకో లేకపోతే నలుగురికి పేదోళ్ళకి అన్నం పెట్టాను, చిన్నగా ప్రార్థన చేసుకుంటున్నాను, అయిపోయింది, నేను లేవనెత్తబడతాను నువ్వు అనుకుంటున్నావు. నీ ఆత్మ బలంగా ఉండాలి. నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి. దేవుని పని చేయాలి. ఆత్మని రక్షణలోనికి తీసుకెళ్ళాలి. నువ్వు మారు మనస్సు పొందాలి. దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్త ప్రకారం నడవాలి. ఆయన ఏర్పరిచిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. అప్పుడు దేవుని రాకడలో నువ్వు లేవనెత్తబడతావు. ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే ప్రభుని క్షమించమని అడిగి, ప్రభువా నన్ను క్షమించు, నీ రాకడ వరకు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాను, ఇప్పటివరకు చేసిందంతా నీ రక్తంతో కడిగయ్యాని కన్నీటితో ప్రభు సన్నిధిలో నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమించి క్షమించి నామములో నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించుదును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ బిడ్డలని నాయన నీ రాకడ వరకు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా తండ్రి సురక్షితంగా ఉండాలి. వారు నిందారహితులుగా ఉండాలి. ఏది కూడా వారి వైపు ఏ తప్పు కానరాకూడదు. బిడ్డలందరినీ సరిచేయి ప్రభా. అత్యంత శరవేగంగా నీ రాకడ రాబోతున్నది. ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచు, బలపరచు, స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.